ఈ ప్రశ్న మిమ్మల్ని కొంచెం హర్ట్ చేయొచ్చు, బట్ కొంతమంది జనాల క్లారిటీ కోసం, మా లాంటి వాళ్ళ క్లారిటీ కోసం అడుగుతున్నాను. మీరు ఇప్పుడు ఎంఎస్ రాజు గారు ఉన్నారు, ఆయన ఇండస్ట్రీ టాక్ ఏంటంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆయనకు నచ్చినట్టుగా తీసుకోవడానికి తనకు నచ్చిన ఒక డైరెక్టర్ని పెట్టుకుంటారు. ఇండస్ట్రీ మాటలు చెప్పాలంటే ఒక డమ్మీ డైరెక్టర్ని పెట్టుకుంటారు. ఆయన అలా తీస్తే తనకు నచ్చినట్టుగా సినిమా తీసుకుంటాడు అన్నది ఇండస్ట్రీ టాక్. ఆ లిస్ట్లో మీరు ఉన్నారా లేదా? ఎంఎస్ రాజు గారు ఎలా అంటే, ఇప్పుడు డబ్బు పెట్టే నిర్మాతకి స్వతహాగా రైట్స్ ఎక్కువ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో డబ్బులు తీసుకుని పనిచేసే ఎవరికంటే కూడా ఓకే, నిర్మాతకి డబ్బులు ఎవరైతే రిస్క్ చేసి లైఫ్, ఆస్తులు, ఇమేజ్, ఇట్ ఈస్ లైక్ మనీ రిస్క్ చేయటం ఒక్కటే జీవితంలో రిస్క్. మీరు టైం పెట్టే స్క్రిప్ట్ రాయొచ్చు, టైం పెట్టి డైరెక్షన్ చేయొచ్చు. మీ ఆస్పిరేషన్ మీరు అనుకున్న రేంజ్కి ఎదగకపోతారు తప్ప మీరేమీ లూజ్ అవ్వరు. కానీ డబ్బు పెట్టి మీరు సినిమా తీశారు, పోతే మీరు అసలు కనిపించరు ఎక్కడ. అది తక్కువ మంది నిర్మాతలు వాళ్ళ కంట్రోల్లోనే డబ్బులు ఖర్చు పెడతారు. వాళ్ళే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్లు అయ్యారు ఈ రోజు వరకు. ఇప్పుడు దిల్ రాజు గారి వరకు అలా ఇండస్ట్రీలో వాళ్ళు పెట్టిన డబ్బుకి వాళ్ళ రైట్స్ని పూర్తిగా అనుభవించిన నిర్మాతలు మాత్రమే దే ఆర్ సక్సెస్ఫుల్. మౌమాటానికో వేరే వాటికో వాళ్ళ డబ్బుని వాళ్ళే నియంత్రించుకోలేని వాళ్ళ సినిమాలు మాత్రమే పోయాయి. ఎంఎస్ రాజు గారు ఆ రైట్స్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తాడు. ఆయనతో మనకి డెఫినెట్గా మిగిలిన ప్రొడ్యూసర్ల కంటే ఎక్కువ మెంటల్ ఛాలెంజ్ ఉంటుంది. ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్ హిమ్. నేను 100 సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు చూసి రెఫరెన్సులు పట్టుకెళ్తే ఆయన ఇంకో 125 సినిమాలు చూస్తాడు ఆయన. సో మన బౌండరీస్ని ఎక్స్పాండ్ చేస్తాడు ఆయన. అది చాలామందికి ఎక్కదు. నేను అది ఎంజాయ్ చేశాను. అలాంటి వాళ్ళతో పనిచేస్తే మనం ఎదుగుతాం. ఎందుకంటే మన ఆలోచింపజేస్తుంది. నాకు అలా బెత్తం పట్టుకొని నన్ను క్వశ్చన్ చేస్తే నాకు ఇష్టం. నన్ను క్వశ్చన్ చేస్తే కదా నేను ఆలోచించడం మొదలు పెడతాను. అది ఇష్టం లేని వాళ్ళు చేసిన దుష్ప్రచారం ఏంటంటే ఆయన డమ్మీ డైరెక్టర్ని అసలు ఎప్పుడూ పెట్టుకోడు. ఆయన పాపం ఒక డైరెక్టర్కి కో డైరెక్టర్ లాగానో, ఆయన ఒక డైరెక్టర్కి, ఎందుకంటే ఆయన చేసుకునే సినిమాలు ధైర్యంగా ఆయన డైరెక్షన్లో ఆయన చేసుకున్నాడు కదా. ఆ డైరెక్షన్ కూడా నాతోనే కదా స్టార్ట్ అయింది. తునిగ నా నుంచే ఆయన డైరెక్టర్ అయింది. తునిగ ఫస్ట్ మొదట అనుకున్నప్పుడు నేను డైరెక్టరు, ఆ తర్వాత ఆయన డైరెక్షన్ చేస్తానంటే 100% మీరు చెయ్యాలి అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని వచ్చాను నేను, అంతే పాజిటివ్గా. సో ఆయన క్వశ్చన్ చేయటం అన్నది మాత్రం నేను నిర్మాతల్ని తప్పు పట్టను. అంటే ఇది ఎందుకు తీస్తున్నాం ఈ సీన్ ఇక్కడ ఎందుకు చేస్తున్నావు అంటే దాన్ని తప్పు కింద ఫీల్ అవును. 4 గోళ్ల మధ్య ఆఫీస్లో కూర్చొని స్క్రిప్ట్లో 100 క్వశ్చన్లు అడిగితే నేను రెడీ. సెట్లో అడిగితే నాకు ప్రాబ్లం. ఎందుకంటే సెట్లో అడిగితే నేను దాన్ని విత్ ఇన్ ద టైం ఎలా ఫినిష్ చేయాలని టెన్షన్లో ఉంటాను. అప్పుడు ప్రొడ్యూసర్గా దేవుడు వచ్చి క్వశ్చన్ చేసినా మన వల్ల కాదు. ఎంఎస్ రాజు గారు నన్ను అలా తక్కువ ఇబ్బంది పెట్టారు. ఒకసారి మీ చర్మా షాప్లో మనసంతాన షూటింగ్ అవుతున్నప్పుడు మీరు ఆయన మీద అలిగి షూటింగ్లో చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారంట. మీరు మామూలు వాళ్ళు కాదండి. ఎలా మరి షూటింగ్లోనే కాదు. యాక్చువల్లీ ఎంఎస్ రాజు గారు నేను చాలా బాగున్నాను సార్. ఇప్పుడు అది ఆ కొంచెం కనెక్షన్లు కూడా నాకు చెడగొట్టేద్దాం. ఎలాగో జరిగిపోయింది జరిగిపోయింది. అది ఆయనకి కూడా సినిమా అంటే మనకున్నంత టెన్షన్ ఉంటుందని విషయం ఆ తర్వాత ఆఫ్లేట్ అర్థమైంది నాకు. ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే నవ్వు వస్తుంది, కానీ అప్పుడు నేనున్న వేడిలో చాలా తొందరగా నాకు బేసిక్ ప్రాబ్లం ఏంటంటే తొందరగా స్పందించటం, ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోతానండి. చర్మాస్లో మీకు గుర్తుందా, ఇంటర్వెల్ సీన్ చేస్తున్నాము, రీమా సీన్ ఏమో ఒక దీనికి వస్తుంది, బట్టలు కొనుక్కుందామని వస్తుంది ఆమె. ఎందుకంటే మలేషియా నుంచి వచ్చింది కాబట్టి ట్రెడిషనల్ డ్రెస్సులు కొనుక్కోవాలనేది నా కాన్సెప్ట్. సేమ్ షాప్లో గ్రీటింగ్ కార్డ్స్, ఆర్చీస్ గ్రీటింగ్ కార్డు కొని ఉదయ్ కిరణ్కి లవ్ ప్రపోజ్ చేద్దామని తనురాయ్ వస్తుంది. సో రీమా సేన్ ఇంకా రేపో మాపో ఉదయ్ కిరణ్ని కలిస్తే సినిమా అయిపోతుంది. ఆ టైంలో ఒక లవ్లో హర్డిల్ పడాలంటే అమ్మాయి మిస్అండర్స్టాండ్ చేసుకోవాలి, అది ఇంటర్వెల్ అవ్వాలి. సో ఈ రీమా సేన్ వచ్చి ఆ వాచ్ సౌండ్ వింటుంది,
హీరో అనుకుని పరిగెత్తుకుని వెళ్తే తనూరాయి నీ దగ్గర ఎలా వచ్చిందంటే నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడని చెప్తుంది. యాక్చువల్లీ రాత్రి పాపం మందులో అతను జార విడుచుకున్నది ఆ అమ్మాయి దాచుకుంటుంది. సో ఆడియన్స్కి తెలుసు. ఇలాగ ఒక ఏదో కాన్సెప్ట్ అనుకున్న ఆ సీన్ని కన్సీవ్ చేసి 3 గంటలు శర్మాస్ పర్మిషన్ ఇచ్చాడు. మార్నింగ్ 10 to 1. సో 10 to 1 అంటే 9కి ఆర్టిస్టులను తీసుకెళ్ళి పార్కింగ్లో కూర్చోపెట్టి సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. 10కి ఎస్ గోపాల్ రెడ్డి గారు నేను లోపలికి వెళ్ళి లాస్ట్ షాట్ క్రేన్ షాట్, క్రేన్ కూడా వేసేసాం. 10:30కి మొత్తం ఫస్ట్ షాట్ ఎక్కడ తీస్తాను, సెకండ్ షాట్ ఎక్కడ తీస్తాను, థర్డ్ షాట్ ఆ అమ్మాయి ఎక్కడ పరిగెడుతుంది, ఫోర్త్ షాట్ ఎక్కడ వాళ్ళిద్దరు కలుస్తారు, ఫిఫ్త్ షాట్ ఎక్కడ మాట్లాడుకుంటారు, సిక్స్త్ షాట్ ఆ అమ్మాయి షాకు, సెవెంత్ షాట్ ఆ అమ్మాయి వాకింగు, అక్కడి నుంచి ఇంటర్వెల్ షాట్ అలా క్రేన్ డౌన్ అవుతూ చర్మాస్ బయటకి రేమాస్ నడిచొస్తుంటే అమ్మాయి మీద విశ్రాంతి. ఇలాగ ఏదో స్కీమ్ అనుకుని ఆ సీన్లో షార్ట్ డివిజన్ అంతా చేసి ఆ లాస్ట్ షాట్ తీసే క్రేన్తో సహా మొత్తం మౌంట్ చేసి పెట్టేసాం. లైటింగ్ కూడా చేసేసాం. ట్రాక్ అండ్ ట్రాలీ వేస్తే టైం పడుతుందని స్టడీ క్యామ్ తెప్పించి పెట్టేసాం. సో ట్రాలీ మూమెంట్లన్నీ స్టడీ క్యామ్ మీద చేసేద్దామని అంత ప్లాన్డ్గా 3 అవర్స్లో ప్యాక్డ్గా వెళ్ళి ఉదయకరణ్, తనురాయి, రేమాసేను మొత్తం అందరూ కింద కూర్చొని రిహార్సల్స్ చేసేసి అంతా ఈ ఫస్ట్ షాట్ తీస్తుంటే ఎంఎస్ రాజు గారు వచ్చారు. ఈ లొకేషన్ లైబ్రరీలో జరగాలి, బట్టల షాప్లో జరగటం నాకు ఇష్టం లేదా. ఓకే, నాకు అసలు అర్థం అవ్వలే. ముందు క్వశ్చన్ మనకి ఇలా ఎక్కాలిగా బుర్రలోకి. చాలా రోజుల నుంచి డిస్కస్ చేసే సీన్ ఇది. ఇదేంటి లైబ్రరీ ఎందుకు అంటే రీమాసేన్ రైటర్ కదా, స్వాతిలో సీరియల్ రాస్తుంది. సో ఆ అమ్మాయి తాపీగా బట్టల షాప్కి రావటం ఏంటి, నాకు అది విజువల్గా తేడా కొడుతుంది. ఆ అమ్మాయి రైటర్ కాబట్టి, ఒక స్వాతిలో సీరియల్ రాస్తుంది కాబట్టి లైబ్రరీకి వెళ్ళిందంటే నాకు అపీలింగ్గా ఉంటుంది. అలాగే తనురాయి కూడా ఎడిటర్ కూతురు కాబట్టి ఏదో వాళ్ళ నాన్న ఒక బుక్ తెమ్మన్నాడో ఇచ్చేసి రమ్మన్నాడో అది కూడా వచ్చిందంటే నాకు ఈ సీన్ చూడటానికి బాగుంటుంది. ఆ ర్యాక్స్ మధ్యలో నుంచి వాళ్ళు పరిగెడుతుంటే ఎక్కడో విజువల్గా నాకు అది బెటర్ డ్రామా అనిపిస్తుంది. ఆ పుస్తకాల మధ్యలో నుంచి ట్రాలీలు వేసి అట్లా. ఇదేమో విజువల్గా నాకు బాగాలేదు అన్నాడు. అంటే నేను రీమాసేన్ రైటర్ కాబట్టి లైబ్రరీలో చేయటం తప్పు. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రొఫెషనల్ రైటర్ కాదు, లవర్ కోసం రైటర్ టర్న్డ్. అవును. సో బేసిక్గా ఆ అమ్మాయి ఒక లవర్ గర్లే మన కథ ప్రకారం. లేకపోతే యంగ్స్టర్స్ రారు. ఆ అమ్మాయి చిన్న కళ్ళజోడు పెట్టుకొని పాత సినిమాల్లో సుమలత గారి లాగో అట్లాగే ఒక రైటర్ లాగా డిగ్నిఫైడ్గా అమ్మాయి కనబడితే మన సినిమా చూడరు. మన కథ అది కాదు. ఆయన కనిపెట్టాలి కాబట్టి రాస్తుంది, తన ఓన్ ఎక్స్పీరియన్సెస్ రాస్తుంది. బై ప్రొఫెషన్ రైటర్ కాదు కాబట్టి నేనేమనుకున్నానంటే సెకండ్ హాఫ్ మొత్తం ఈ అమ్మాయికి ట్రెడిషనల్ డ్రెస్లు వేస్తున్నాము డ్రామా కోసం. ఫస్ట్ హాఫ్ అంతా అమ్మాయి మలేషియాలో ఉందని మోడర్న్ డ్రెస్లు వేసాము, అది గ్లామర్ కోసం. ఆ ట్రాన్సిషన్ ఇంటర్వెల్ సీన్ ఒక బట్టల షాప్లో అమ్మాయి ఒక చుడీదార్ అలా కొంటున్నట్టు ఒక షాట్లో చూపించేస్తే ఎక్కడో ఎవరు రేపొద్దున క్వశ్చన్ చేయకుండా ఉంటారని నా ఆలోచన. ఈ రెండింటి మీద ఆర్గ్యుమెంట్. ఒక రకంగా ఆయన రైట్, ఒక రకంగా నేను రైటు. బట్ ప్రొడ్యూసర్గా ఆయన ఎక్కువ రైట్, నేను కొత్త డైరెక్టర్, ఏం చేయాలో తెలీదు. 1 hour పోయింది ఈ డిస్కషన్లో. పరచూరు వెంకటేశ్వర గారికి ఫోన్ చేసి రమ్మంటే ఆయన మెహదీపట్నం నుంచి బయలుదేరి వచ్చేసరికి ఇంకొక 1/2 hour 45 minutes పోయింది. షూటింగ్ ఉందో లేదో చెప్పమని గొడవ షాప్ వాడు. వెళ్ళిపోతే కస్టమర్లు వెయిటింగ్ బయట. నాకు అస్సలు ఇంకా అంటే పీక్లో అంత ఎప్పుడు బాధపడలేదు నేను. ఈ సినిమాల్లో 100 ఎక్స్పీరియన్స్లు ఉంటాయి కానీ ఇంకా హైట్స్ అనమాట అది. ఆయన ఏమనలేము, సచ్ ఎ బిగ్ ప్రొడ్యూసర్. అండ్ ఆయన బేసిక్గా ఇద్దరమే ఉన్నప్పుడు మనం చాలా చనువుగా ఏదైనా మాట్లాడుకోవచ్చు కానీ ఎప్పుడు పబ్లిక్లో మనం ఇంకొకళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తున్నాం, మన పర్సనల్ ఎమోషన్లు ఇంకోళ్ళ మీద చూపించడం ఇలాంటివి నాకు అసలు రావు. సో నేను బేసిక్గా నేనే ఫీల్ అవుతాను, అవ్వటానికి రెడీగా ఉంటాను. కానీ రివర్స్లో నాకు నేను ఏం మాట్లాడాలో కూడా తెలీదు. ఒక్కొక్క ఎమోషన్లో నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం చేయాలి, కామ్గా బయటకు వచ్చి చర్మాస్ బ్యాక్ గేట్ నుంచి కృష్ణనగర్ నడిచి ఇంకొక 15 గంట 20 నిమిషాలు రావాలే.
వీళ్ళు అనుకున్నారు డైరెక్టర్ టెన్షన్ సిగరెట్ తాగటానికి వెళ్ళి అతను డిస్కషన్ అయినా చేయాలి, షూటింగ్ అయినా చేయాలి, అలా స్మోకింగ్ అని వెళ్ళిపోతాడేంటి అతని, ఆయన అందుకు తిడుతున్నాడు. ఆయనకి తెలియదు నేను సినిమాయే వదిలేసి వెళ్ళిపోయాను. ఇంకా సిగరెట్ సంగతి దేవుడెరుగా, అసలు డైరెక్టర్గా వెళ్ళిపోయాడు సినిమా నుంచి అన్న విషయం ప్రొడ్యూసర్కి తెలియదు. ఎలాంటి ఐరనీ చూడండి. సో అప్పుడు నేను వెళ్ళి ఆలోచించాను, 90% సినిమా అయిపోయింది, రేపో మాపో ఫైనల్ కాపీ రెడీ, ఇంకా 6 రోజులు క్లైమాక్స్, ఈ 1 డే హాఫ్ డే ఇంటర్వెల్ సీను, 6.5 days షూటింగ్. ఇప్పుడు నన్ను తీసేసిన ఎంఎస్ రాజు గారికి వచ్చిన నష్టం లేదు, ఎందుకంటే మొత్తం ఆన్ పేపర్ ఉంది. ఎవరైనా తీసేయగలరు ఆ సినిమాని. ఇంకా ఆల్రెడీ తీయాల్సిన మొత్తం డ్రామా, ఎమోషను, కామెడీ అన్నీ తీసేసా. 60 days షూటింగ్ తర్వాత ఇంకా 6 days బ్యాలెన్స్ ఉండగా సినిమా వదిలేస్తే ప్రొడ్యూసర్కి ఏమీ పోదు, డైరెక్టర్కి బ్యాండ్. అదే బిగినింగ్ అయితే మేబీ మంచి డెసిషన్ అవుతుంది, ఆయనకి డబ్బులు మిగిలేవి, మనకి ఒక మిస్టేక్ చేయలేదు. సో నేను ఉండి కన్విన్స్ చేసుకోవటమే బెటరు, రేపొద్దున ఇదే ఎక్స్పీరియన్స్ వేరే ప్రొడ్యూసర్తో వచ్చినా కూడా అంతే కదా, ఇలా ఎస్కేప్ అయ్యి వెళ్ళటం అన్నది తప్పు అని ఆలోచించుకుని వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చేసరికి లక్కీగా పరచూరి వెంకటేశ్వర గారు వచ్చారు. అప్పటికే ఉండటం వాళ్ళిద్దరు ఆర్గ్యూ చేసుకోవటం, వెంకటేశ్వరరావు గారు ముందు ఈ సీన్ తీసే కావాలంటే తర్వాత చూద్దాము, ఇక్కడ డిస్కషన్ పెట్టకూడదు, నువ్వు ఆఫీస్లో ఆల్రెడీ 6 నెలల నుంచి అందరం ఓకే అనుకున్నాము, నువ్వు అతన్ని తీయని అని చెప్పి ఇదంతా నా ఆప్షన్స్లో జరిగిపోయింది. ఈలోపు నాలో వేరే డిస్కషన్ నడుస్తుంది, సినిమా వదిలేయాలా ఉండాలా అని. సో ఫైనల్లీ సినిమా ఉండాలి అని నేను అనుకున్న వెనక్కి వచ్చే టైంకి ఈ లొకేషన్ ఓకే అని ఎంఎస్ రాజు గారు కన్విన్స్ అయిపోయి ఉన్నారన్న విషయం నాకు తెలీదు. నేను రావటమే గోపాల్ రెడ్డి గారు, ఏంటమ్మా నువ్వు అసలు 20 minutes పోయింది, ఇంకా మొత్తం ఆ హనీ 1 గంట తిన్నాడు, నువ్వు 1 అరగంట తిన్నావు, బాగానే ఉన్నారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ మా ప్రాణానికి, నువ్వు అలా వెళ్ళిపోతే ఎలాగా అంటే నాకేమన్నాలో తెలియదు. సరే గబగబా లైటింగ్ అయిపోయింది, షార్ట్లు రెడీగా ఉన్నాయి కాబట్టి ఫటాఫట్ తీయమంటే అదే సీను బ్యాలెన్స్ 1 hourలో తీసేసి, అంటే ఇప్పుడు సినిమాలో ఉన్న సీన్ అదే. అంటే మీరు ఇప్పుడు ఎంఎస్ రాజు గారి దృష్టిలో సిగరెట్ తాగడానికి వెళ్ళినట్ట లేదా అలిగెళ్ళినట్ట? అలిగెళ్ళినది ఇప్పటికి ఆయనకు అలిగెళ్ళింది తెలిసింది వైజాగ్లో ఇంకో సీన్, ఆ సీన్ ఆయనే గెలిచారు, సినిమాలో లేదు అది. అదేంటి? ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుని సెకండ్ హాఫ్లో ఇద్దరు విడిపోతారు కదా, ఇది బీచ్లో నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే మరి నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ని ఏం చేసావని అడుగుతుంది. ఆ సీన్ చెప్పింది ఎంఎస్ రాజు గారు. తెల్లారుజామున 3:30కి నాకు ఫోన్ చేసి ఒక థాట్ వచ్చిందని చెప్పి, వీడు చైల్డ్హుడ్ ఫ్రెండ్ని వదిలేసి ఇప్పుడు పరిచయమైన రైటర్ని ప్రేమిస్తున్నాడని చెప్తే ఆ అమ్మాయి అలిగి ఈయన గోపు మీద కొట్టి వెళ్ళిపోతుంది. ఎలా ఉందంటే నాకు ఇమ్మీడియట్గా నచ్చింది. నచ్చి ఆ తర్వాత దాని మీద చాలా తర్జన పడి రైటర్స్ ముందర నో అని, దాన్ని ప్లెయిన్గా చేద్దాము, ఇలాగ ట్రిక్కిష్గా వద్దు, కాంప్లికేట్ చేయొద్దు, సింపుల్గా చేస్తే డ్రామా ఎక్కువ వస్తుంది అనుకుని పరచూరి వెంకటేశ్వర గారు అని ఆ డిస్కషన్లు అన్ని తర్వాత ఆ సీన్ నేను ఫైనల్లీ త్రివిక్రమ్కి కూడా చెప్పి, అందరూ ఆ సీన్ మీద అందరి కంట్రిబ్యూషను, ఐడియా రాజు గారిది, బట్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అది ఆ రేణు ఐ లవ్ యూ సీన్ అని అనుకునేవాళ్ళం, దానికి వర్కింగ్ టైటిల్ అది, రేణు ఐ లవ్ యూ సీన్, రేణు ఐ లవ్ యూ సీన్ అని. దాని తర్వాతే సునీల్ డైలాగ్ వర్షం కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తున్నాను, దాని బిఫోర్ సీను ఇది. నేను ఏం చేశానంటే ఎంఎస్ రాజు గారు లంచ్కి ఎవరో ఆయన మన వైజాగ్ గంగవరంలో ఒక గెస్ట్ హౌస్ ఉంటుందండి, షూటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆయనే పాపం చాలా పెద్ద ఆయన గంగరాజు గారు ఏదో ఒక అప్పలరాజు గారు, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, సారీ. ఆ మరో చరిత్ర దగ్గర నుంచి ఆ గెస్ట్ హౌస్ అదే బీచ్ గంగవరం బీచ్లో ఉంటుందన్నమాట. ఆ ఓనరు రాజుగారిని కట్టసీకి లంచ్కి పిలిచారు. పిలిస్తే మేము మామూలు మనకు సంబంధం లేదుగా, షూటింగ్ బ్యాచ్ కదా, నేను గోపాల్ రెడ్డి గారు అందరూ కెమెరా తీసుకొని, నాకేంటంటే ఆ సీను ఒక్కొక్క డైలాగు ఆ వెనకాల రాక్స్ మీద బాగా ఇది కొడుతూ ఉంటాయి వేవ్స్. సో ఆ వేవ్స్ బ్యాక్గ్రౌండ్లోనే మొత్తం సీన్ కన్సీవ్ చేసాను. ఒక సజెషన్ పెట్టినా వెనకాల వేవ్స్ అలా మనుషుల కంటే ఎత్తున లేస్తాయి ఆ గంగవరం కొండ వెనకాల. ఆ రాక్స్ మీద చాలా కాంప్లికేటెడ్ లొకేషన్కి తీసుకెళ్ళి విజువల్గా అసలు ఎక్స్ట్రాడినరీగా వస్తుందని చెప్పి యూనిట్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయాను. భోజనం చేసి ఎంఎస్ రాజు గారు వచ్చే టైంకి ఇక్కడ గంగవరం బీచ్లో ఎవరం లేము.
ఎక్కడికి వెళ్ళారంటే ఆ కొండ దాటి అవతలకి వెళ్ళిపోయారండి. అక్కడ మన గొల్లపూడి మారుతిరావు గారు అబ్బాయి ఫస్ట్ సినిమా చేస్తూ చనిపోయిన లొకేషన్. నాకు టెన్షన్ వచ్చేసింది. ఈ కొత్త డైరెక్టర్లకి అంత పెచ్చ, వాళ్ళు అంటే వాళ్ళకి ఆవేశంలో బుర్ర పనిచేయదు అసలు. ఈ సీన్ మంచి డ్రామా సీను, కంఫర్టబుల్గా ఒడ్డున పెట్టి ఆర్టిస్టులు ఇద్దరిని ప్రశాంతంగా ట్రాలీలు క్రేన్లు వేసి తీసుకోకుండా ఆ కొండల మధ్యలో గుట్టల మధ్యలో ఆర్డ్గా నుంచోపెట్టి అలాంటి కంపోజిషన్స్ వల్ల ఇలాంటి సినిమాలు ఆడతాయా ఏంటి, వచ్చేయమని గోపాల్ రెడ్డి గారికి ఈయన ప్యాకప్ అని చెప్పేసాడు. నాకు అర్థం అవ్వలేదు ప్యాకప్ ఆయన చెప్పడం ఏంటి సీన్ మధ్యలో. ఒక విధంగా ఆయన రైట్, కానీ అది సెట్లో చేసినందుకు నేను చాలా హర్ట్ అయ్యి, అప్పటికి అసలు ఆయనకి నాకు ట్రెమండస్ రిలేషన్షిప్ కూడా ఉండింది, ఆ తర్వాత కూడా ఉండింది అనుకోండి, అది వేరే సంగతి. బట్ ప్రొఫెషనల్గా ఈయన ప్యాకప్ చెప్పారు ఏంటి అని చెప్పి కామ్గా వచ్చేసాను నేను. సరే ప్రొడ్యూసర్ ఇష్టం, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ హిస్ కాల్, మహా అయితే తీయను అంతే కదా. వచ్చి మాకు రోజు ఆఫ్టర్ ప్యాకప్ రూమ్లో, ఎంఎస్ రాజు గారి రూమ్లో డిస్కషన్ కంపల్సరీ ఎవ్రీడే. ఆయన నా షూటింగ్ జరుగుతున్నప్పుడు మాత్రం గుణశేఖర్ గారితో, పరచూరు మురళితో నెక్స్ట్ సినిమాలు సిట్టింగ్లో ఉండేవాడు. నా షూటింగ్లో ఎప్పుడు వేలు పెట్టలేదు ఆయన, నేను అసలు ఏం తీస్తున్నానో కూడా అడగలే. బట్ ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes రేపు ఏం తీస్తున్నా అని చెప్పేయాలి ఆయనకి, అదొకటే కండిషన్. సో నేను కూడా అది బాగా ఎంజాయ్ చేసేవాడిని, ఎందుకంటే నాకు కొన్ని హౌసెస్ కావాలన్నా, కొన్ని కాంప్లికేటెడ్ ఎక్విప్మెంట్ కావాలన్నా, ఏదైనా కావాలన్నా నాకు అదే టైము గబగబా ఓకే చేసుకొని నా సినిమాని బెటర్ చేసుకోవడానికి నేను ఏమన్నా 2-3 జోకులు బాగా రాయించిన అన్నీ చెప్పేసేసేమని ఆయన హ్యాపీగా ఉండాడు. ఎప్పుడు కంప్లైంట్లే లేవు అసలు నా పైన. చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్లా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, నేను హ్యాపీ అని చెప్తూ ఉండేవాడు ఆయన. గుణశేఖర్ గారికి, పరచూరు మురళికి, బి గోపాల్ గారికి, వీళ్ళందరూ బాగా ఫ్రెండ్స్ అనమాట ఆయనకి. చెప్పి అలాగా కంఫర్టబుల్గానే ఉండేది. అలాంటి ఆయన సెట్లో ప్యాకప్ చెప్పటం ఏంటి అసలు, నాకు ఒక మాట చెప్పకుండా అంటే, గోపాల్ రెడ్డి గారు కెమెరా తీసుకుని వచ్చేస్తున్నారు షార్ట్ చెప్తే. కానీ వెనకాల వచ్చాను, వచ్చి రాజుగారి దగ్గరికి మాట్లాడదాం అని వెళ్తుంటే అంత దూరం నుంచి ఆయన కుర్చీ తన్ని వెళ్ళిపోయి కారెక్కేసి ఆయన నాతో మాట్లాడలేదు. నేను ఇదేంట్రా, నేనేం చేశాను, షూటింగేగా చేస్తున్నాను, పోనీ నేను ఏమన్నా ఆడుకుంటున్నానా, వదిలేసి తిరుగుతున్నానా, ఆయన సినిమాయే తీస్తున్నాను, నాతో మాట్లాడట్లేదు. అండ్ ప్యాకప్ చెప్పేశారు, అది చాలా పెద్ద విషయం డైరెక్టర్ సెట్లో ఉండగా. ఎందుకు ఆయనకి ఏదైనా ఉంటే నాకు చెప్పచ్చు, లేదా రాత్రి రూమ్లో చెప్పేసి ఉంటే రేపు పొద్దున్న కరెక్ట్ చేస్తా కదా. వెళ్ళాను ఆ రోజు, ఆయన రాత్రి రూమ్కి రమ్మని కబురు చేస్తే నేను వెళ్ళలే. మా ఫ్రెండ్ ఉన్నాడు నాతో అప్పుడు, మా శివ అని, ఇప్పుడు కెనడాలో ఉంటున్నాడు, అతను రెడ్డి ల్యాబ్స్లో పనిచేసేవాడు. సరదాగా ఫస్ట్ సినిమా అని షూటింగ్ చూడటానికి వచ్చాడు, నాతో చదువుకున్నవాడు. వస్తే అతన్ని ఇందులో ఇన్వాల్వ్ చేశాను. ఏంటంటే రాజుగారు ఫోన్ చేస్తే అతను అటెండ్ అవటం, ఆదిత్య బయటికి వెళ్ళాడండి. సరే అమ్మ రాగానే నా రూమ్కి రమ్మని చెప్పు పెట్టేసి, నేను రూమ్లోనే మళ్ళీ ఫోన్ చేయటం 1 గంటకి, ఎక్కడమ్మా ఆదిత్య వాళ్ళ చుట్టాలు ఇంటికి వెళ్ళాడండి. సరే రాగానే ఫోన్ చేయమన్నానని చెప్పు, వాళ్ళ చుట్టాల నెంబర్ ఉంటే చెప్పమ్మా నువ్వు, మళ్ళీ పెట్టేసి మళ్ళీ గంట తర్వాత ఫోన్ చేయటం, ఆదిత్యకి జ్వరం వచ్చిందండి డాక్టర్ దగ్గర. అయ్యా నాటకాలు ఆడుతున్నారయ్యా. కాసేపు బయటికి వెళ్ళాను, కాసేపు చుట్టాల ఇంటికి వెళ్ళాను, కాసేపు జ్వరం వచ్చింది, పిచ్చి పిచ్చగా ఉందా అంటే పడుకున్నాడు సార్, ఎవరు లేపినా లేపొద్దని చెప్పి పడుకున్నాడు సార్, ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఆయనకి అస్సలు ఒళ్ళు మండిపోయింది. సరే నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన కిందకి దిగేసరికి కారు ఉంది, కారులో ఆయన, గోపాల్ రెడ్డి గారు, వినోద్ గారు ముగ్గురు కూర్చుని ఉన్నారు. ఉంటే మనకి వేరే కారు కదా షూటింగ్కి, అందరం నేను, సునీల్ అంతా అసిస్టెంట్ డైరెక్టర్ అందరం ఒక వేరే క్యారెక్టర్. ఆయన డైరెక్టర్ నా క్యారెక్టర్ నాకు భయం, సరిగ్గా లొకేషన్కి వెళ్ళే ముందు ఇప్పుడు ఈయన క్లాస్ పీకుతారు, అనవసరంగా రోజంతా నేను మళ్ళీ ఫస్ట్ సినిమా తీసేప్పుడు కొంచెం వీలైనంత ప్లెజెంట్గా ఉండాలనుకుంటాం కదా. సో జనరల్లీ నేను గొడవలు ఎంటర్టైన్ చేయను, గొడవ జరిగితే ముందరే కట్ చేయటమో తప్పించుకోవటమో ఏదో చేస్తా, ఎలాగా అని చెప్పి సరే కారెక్కేసాను. ఎక్కాక ఆయన 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 చాలా సెన్సిబుల్ పర్సన్ అండి, అంటే బయటకు కనిపించే ఎంఎస్ రాజు గారు వేరు. వెన్ యూ ట్రావెల్ విత్ హిమ్ యూ విల్ స్టార్ట్ అడ్మైరింగ్ హిమ్. ఎక్కిన దగ్గర నుంచి ఆయన జోకులు వేయటం మొదలుపెట్టింది.
ఆయనకు కూడా అంటే అవతల ఆ నిర్మాతకు కూడా తెలిసి ఉండాలి, ఎంత బండగా ప్రవర్తించినా మళ్ళీ షూటింగ్కి వెళ్ళే ముందు ఎలా ఉండాలన్న విషయం కూడా తెలిసి ఉండాలి. అందుకు లైక్ చేస్తాను ఆయన్ని. ఆయన ఆ టైంలో సేమ్ యాంగర్ కంటిన్యూ చేసినా నేను అడగటానికి ఏమీ లేదు. ఆయన మహా అయితే మనసులో తిట్టుకున్నాను ఆయనకి సంస్కారం లేదని. ఆయన అసలు నాన్ స్టాప్గా జోకులు వేస్తూ మంచి మూడ్లో అట్మాస్ఫియర్లో పెట్టి గోపాల్ రెడ్డి గారు, నేను, వినోద్ గారు, ఎంఎస్ రాజు నలుగురు ఫుల్గా జోకులు వేసుకుని నవ్వుకుంటూ దిగాం. వీళ్ళు ఉదయ్ కిరణ్, సునీల్ వీళ్ళు అనుకునే వాళ్ళంట ఐపాడ్ డైరెక్టర్ దిగటమే దబ్బని రౌడీలు కారులో పడేసినట్టు దబ్బని ఒక బాడీ పడుతుంది వాళ్ళ దెబ్బకని. ఎందుకంటే ముగ్గురు టాప్ హెడ్స్ కదా ఆ ప్రాజెక్ట్లో. అలాంటి వాళ్ళ మధ్యలో నేను ఒక్కడనే బక్కపలచగా బిక్కు బిక్కు అని కూర్చున్నానని. సో అలా అనుకుంటే రివర్స్లో అందరం జోకులు వేసుకుని నవ్వుకుంటూ దిగాం. దట్ వాజ్ అన్ అచీవ్మెంట్ ఇన్ఫ్యాక్ట్. సో అలాంటి హెల్తీ రిలేషన్లో మళ్ళీ ఆ సీన్ ఇంకా నేను ఆ రాళ్ళు రప్పలు వేవ్స్ అందులో తీలే, ప్రాపర్గా గంగవరం బీచ్లో ఒడ్డును పెట్టి ప్లెయిన్గా నీట్గా ట్రాలీలు వేసి చక్కగా తీసేసాను. అదే ఇప్పుడు సినిమాలో ఉంది. సో అది రెండు. Please subscribe to iDream. Please subscribe for more videos.